అందరికీ నమస్కారం. సంగీత సాహిత్యాల మేలి సంగమం పద్యం, తెలుగువారి సొత్తు పద్యనాటకం. పద్యనాటకం వేయాలంటే చాలా గొప్ప అభిరుచి ఉండాలి, నైపుణ్యం ఉండాలి. అందున పౌరాణిక పద్యనాటకాలు వేయడం అంటే సంగీతంలో ఒక విధమైన పరిచయం ఉండాలి, గొప్ప గురువుల ఆశీస్సులు కూడా ఉండాలి. పద్యనాటక రంగంలో, ముఖ్యంగా పౌరాణిక పద్యనాటక రంగంలో రాణించి 1500కి పైగా ప్రదర్శనలు ఇచ్చి అందరినీ, తెలుగువారందరినీ కూడా ఆకట్టుకున్న గొప్ప కళాకారులు శ్రీ మేరిగే రామలింగేశ్వరరావు గారు. ప్రత్యేకంగా రాముల వారి పాత్రలు, అలాగే కృష్ణుడి పాత్రలు వేస్తూ వారు చాలా గొప్ప పేరు సంపాదించుకున్నారు. తన ప్రయాణంలో పద్యనాటక రంగంలో వారు అందుకున్న సత్కారాలు అన్నీ ఇన్ని కావు. బంగారు సింహతలాటం, వెండి పిల్లన గ్రోవి మొదలగు చాలా చాలా సందర్భాల్లో గొప్ప సత్కారాలు అందుకుంటూ వారి ప్రయాణాన్ని కొనసాగించారు. ఇవాళ మనం వారి పద్యాలు విని తరించబోతున్నాం. పద్యనాటక రంగానికి సంబంధించిన అనేక విషయాలు తెలుసుకుందాం. రామలింగేశ్వరరావు గారు, మీకు సాదర స్వాగతం. నమస్కారం. మీలోని కళామ తల్లికి వందనాలు. మీకు కూడా. సార్, పద్యనాటక రంగం అంటే ఆదరణ లేదు, పోషణ లేదు, మనకి ముందు ముందు కష్టం అవుతుందని అందరికీ తెలుసు కళాకారులే. అవును మేడం. అయినా మీరు ఈ నాటక రంగాన్ని ఎంచుకోవడానికి స్ఫూర్తి ఎవరు? మా నాన్నగారు మేడం. ఆయన మంచి పద్యనాటక ప్రియుడు. పద్యనాటకం ఎక్కడున్నా దాదాపు మాకు కర్నూలు, నంద్యాల 60-70 కిలోమీటర్లు ఉండేది. టికెట్ కొని నాటకం చూసి వచ్చేవాడు ఆయన. ఆ విధంగా నేను చిన్నతనంలోనే నన్ను కూడా నాటకాలకు తీసుకెళ్లేవాడు. నేను ఓనమాలు మొదలు పెట్టకముందే నా చేత జెండాపై కపిరాజు, బావా ఎప్పుడు వచ్చి తీవు, అదిగో ద్వారక, ఇట్లాంటి పద్యాలని నాకు అప్పటికే నేర్పించి నాతో పాడించేవాడు ఆయన. ఆ విధంగా నాకు కొంచెం ఆ పద్యనాటకం మీద పరిచయం ఏర్పడింది. తొలి గురువు మా నాన్నగారని చెప్పుకుంటా నేను. ఇక ఈ తర్వాత నేను స్కూల్లో చేరడం, నన్ను స్కూల్లో చేర్పించారు. తర్వాత నేను చదువుకుంటూ ఎంఏ డిగ్రీ ఎస్వి యూనివర్సిటీ 90లో తీసుకున్నాను. కాలేజీ రోజుల్లో నేను ఈ పద్యాలు, పాటలు పాడేవాడిని. మా క్లాస్మేట్స్, రూమ్మేట్స్ అందరూ పాడించుకునే వాళ్ళు నాతో. నాకు కూడా పాటలు, పద్యాలు అంటే ఇష్టంగా ఉండేది. పద్యాలంటే నాకు ఇష్టం లేకుండానే నేర్చుకున్నాను. మా నాన్నగారు బలవంతంగా వృద్ధి నేర్పించాడు నాకు. ఓహో, కానీ ఇప్పుడు బాగా ఇష్టం పెరిగింది. ఇష్టం పెరిగిందంటే నాకు వృత్తి అదే అయింది. ఇప్పుడు వృత్తి జీవితం అదే కదా. అంతే. ఇక పద్యం తప్ప నేను వేరే పని ఏమీ చేయను, పద్యమే పాడతాను. పద్యం కోసం నేను తెనాలి వెళ్ళాను 30 సంవత్సరాల కిందట. అక్కడ మహానుభావులైనటువంటి లబ్ధ ప్రతిష్ఠులైనటువంటి మా గురువుల గారి దగ్గర శిక్షణ తీసుకొని ఈ పద్యనాటక శిక్షణ, లేకపోతే వాళ్ళ ఇంట్లో ఉండి నేర్చుకున్నారా? లేదు మేడం, ఇంట్లో ఉండి కాదు, కానీ నేను తెనాల్లో ఉంటూ వాళ్ళు అక్కడ అందుబాటులో ఉండేవాళ్ళు నాకు. సో వెళ్ళి రోజు క్లాసులకు వెళ్ళేవాడిని. కొన్ని గంటలు అట్లా ప్రాక్టీస్ చేసేవాళ్ళం. నా మీద కూడా గొప్ప వాత్సల్యాన్ని చూపించి మా గురువు నాకు అట్లా నేర్పించారు. ముఖ్యంగా వడ్లమూడి సూర్యప్రకాశరావు గారని, ఆయన ఒక వేషం తయారు చేస్తే ఎవరైనా కానీ ఆ రోజుల్లోనే 10,000, 15,000 రూపాయలు తీసుకునేవాడు. గంటకు 1000 రూపాయలు తీసుకునేవాడు నేర్పిస్తే, ట్రైనింగ్ ఇచ్చిన దానికి. అబ్బో, అటువంటి మా గురువు గారు, ఆయనకు నేను ఎందుకు నచ్చాను ఆయన నాకు తెలియదు, కానీ 8 నెలల పాటు నన్ను వెంటబడి, నువ్వు రా నా దగ్గరికి, నా వయసు అయిపోయింది, నేను పోతే నా పద్యం పోద్ది, నువ్వు వస్తే నీ ద్వారా నా పద్యం ఇంకొక 20 సంవత్సరాలు స్టేజీ మీద ఉంటుంది, అది నాకు కావాలి, నాకు ₹1 వద్దు నువ్వు అని నాకు ఉచితంగా 8 సంవత్సరాలు నాకు ట్రైనింగ్ ఇచ్చాడు మీరు ఆయన. ఎంత గొప్ప విషయం, చాలా గొప్ప విషయం, సుకృతం. నిజం. అందులో మీరు పాట శాస్త్రీయంగా నేర్చుకోకపోయినా మీకు అన్ని గమకాలు, అన్ని రాగాలు పలుకుతాయి. అది భగవంతుడు మరి నాకు ఎందుకు ఇచ్చాడో తెలియదు, కానీ అది మాత్రం పూర్వజన్మ సుకృతం మేడం. అది అలాగే ఇవాళ మీరు పాడబోయే పద్యాలకి వాయిద్య సహకారం అందిస్తున్నారు అడవి రాముడు. స్వాగతం అండి. అడవి రాముడు అనే అరుదైన పేరుతో వారు పుట్టారు. అని పొలంలో పుట్టారట, వాళ్ళ తల్లిగారు పెట్టిన పేరు అది. చాలా అద్భుతంగా ఆయన కూడా అలా పరిగెడుతున్నాయి వేళ్ళు. నేను కూడా అనుకున్నాను అడవి రాముడు సినిమా రిలీజ్ పుట్టావేమో అందుకని పెట్టారని అబ్బాయి అడిగాను నేను నా దగ్గరికి వచ్చినప్పుడు. లేదు సార్, నేను పొలంలో వేరుశనగ 5 ఎకరాల పొలం విత్తనం వేసి ఇంటికి వస్తుంటే దారిలో పొలంలో పుట్టాడంటే ఈ అబ్బాయి. అడవిలో పుట్టాడు కాబట్టి అడవి రావడం అని పెట్టారు నా పేరు అని అన్నాడు. రాముల వారిని ఏదైతే అలా తలుచుకుంటున్నారు. ఈ వారం మీరు రాముల వారి పాత్రలు ఎక్కువ వేశారు కదండి. ఈ 1500 ప్రదర్శనలు పైన ఇచ్చారు మీరు. అవును. ఇందులో ఎక్కువ రాముల వారి పాత్రలా లేకపోతే? అన్ని వేశాను మేడం. రాముడు, కృష్ణుడు, భవానీ శంకరుడు, నక్షత్రకుడు, ఈ వేషాలన్నీ. ఎందుకంటే మేము కమర్షియల్ ఆర్టిస్టులం కాబట్టి వాళ్ళు ఏది కావాలంటే అది మేము ఇవ్వాలి కదా. అడవి రాముడు గారు మీరు కలిసి ఒక పద్యం, చక్కటి పద్యం. అట్లాగే మేడం. సన్నివేశం ఏంటంటే మేడం, శ్రీరామాంజనేయ యుద్ధం నాటకం ఇది. ఇందులో మొట్టమొదటి పద్యం రాములవారి పద్యం. విశ్వామిత్రుడు సహాయం కోరి వస్తాడు, రాములవారి సహాయం. వచ్చినప్పుడు రాక చాన్నాలకు వచ్చాడని చెప్పి ఆయన విశ్వామిత్రుడు రాములవారు ఆయనను ఆహ్వానిస్తూ పద్యం పాడతాడు.
మహద్భాగ్యము గురుదేవ. ఈనాటికైనను తమ శిష్యునిపై గల అనుగ్రహ విశేషమున ఇక్కడ కరుదించినందులకు కృతార్థుడను. పావనమయ్యే మా గృహము భాస్కర వంశము మీదు రాకచే పావనమయ్యే తావక దర్శనార్థమున ధన్యతగా మదీయ జన్మ. ఓ ధీవినుత ప్రభావ మునిదేవా భవత్కరుణాద్ర దృష్టిచే ఈ విభవము సంపదయు నిల్చే గైకొనుమా నమస్కృతుల్. అని ఆయన ఆహ్వానిస్తాడు. మీరు చాలా గొప్పగా పాడారు. అండ్ పద్యనాటకం మీద మీ పట్టు కనిపిస్తోంది. ఎంత సాధన చేస్తారు సార్ రోజుకి? రోజు 1 గంటన్నా ప్రాక్టీస్ చేస్తాం మేడం. ఎందుకంటే గొంతు జీరపోకుండా తిరగాలి, మలుపులు తిరగాలంటే. అవును. ఇప్పుడు ఇది ఏ రాగం అని గుర్తించి నేర్చుకున్నారా, లేదు విని నేర్చేసుకున్నారా? అంటే మాకు పద్యం చెప్పేటప్పుడే మా గురువు గారు కళ్యాణిలో సెట్ చేస్తున్నానంటే మాకు అది గుర్తుంటుంది. ఇంకా ఓహో ఈ పద్యం మనం కళ్యాణి రాగం అనేటువంటిది గుర్తుంటుంది. ఆ విధంగా ఇంకోటి ఏంటంటే ఆ పద్య స్వరూపం చూడంగానే రాగం గుర్తొస్తుంది మాకు. అదే మీకంటే అది సహజంగా నేర్చుకోవడం. ఇదివరకు ఇంతే కదండి గురుకుల పద్ధతుల్లో కూడా. అవును మేడం. మన ఋషి పుంగవులు అందరి గురించి చెప్పేది వాళ్ళు వినికిడి మీద, అంటే మెదడుకి సహజంగా పదును పెట్టి నేర్చుకునేవారు. ఇప్పుడు నోటేషన్లు రాసుకోవడాలు అవన్నీ లేవు కదా. లేవు. ఇప్పుడు నోటేషన్ ఏం లేదు మేడం. ఇప్పుడు ఆ అబ్బాయికి కానీ నాకు కానీ అంటే మా గురువులు చెప్పేటప్పుడు నోట్స్ ఏమి ఉండదు. ఈ రాగాలు తీయడం మనోధర్మం అండి, లేకపోతే అది కూడా నేర్పిస్తారా మీకు? నేర్పిస్తారు మేడం. అది కూడా ఆరోహణ అవరోహణ చెప్తారు వాళ్ళు. ఇప్పుడు మా గురువులకు కొంతమందికి వాళ్ళకు గమకాలు తిరగవు కొన్ని. ఆ తిరగపోయినా కూడా వాళ్ళు చూపిస్తారు మాకు రీడ్ మీద. మాకు కొంచెం సులభంగా తిరుగుతాయి కాబట్టి మేము దాన్ని బట్టి వెళ్ళిపోతాం. రామలింగేశ్వరరావు గారు, మీరు మొదటి ప్రదర్శన ఏ వయసులో ఇచ్చారు మరి? అంటే మీరు స్టేజ్కి రెడీగా ఉన్నారు, మీకు అరంగేట్రం అని చెప్పిన. నేను 5వ తరగతిలో ఉన్నప్పుడు 10వ సంవత్సరంలో నేను స్టేజ్ ఎక్కాను మేడం. వికర్ణుడు పద్యం పాడాను. వికర్ణుడు వేషం వేశాను. కృష్ణరాయపురం మా ఊరిలో అందరూ నేర్చుకొని, అప్పుడు గ్రామాల్లో నాటకాలు నేర్చుకునే వాళ్ళు ఇలాంటి గురువులను పిలుచుకొని ఒక 3 నెలలు 4 నెలలు 5 నెలలు 6 నెలలు ప్రాక్టీస్ చేసి ఒక నాటకం వేసేవాళ్ళు. ముఖ్యంగా ఎక్కువ ఆ రోజుల్లో కృష్ణరాయపురం నాటకం ఆడేవాళ్ళు. మా ఊర్లో పెద్దలందరూ వాళ్ళు కృష్ణుడు దుర్యోధనుడు అర్జునుడు. నేను చిన్నపిల్లని కదా, వికర్ణుడు వేషం ఇచ్చారు మేడం నాకు అప్పుడు. అట్లా నేను 5వ తరగతిలో వికర్ణుడు వేషం వేశాను. తర్వాత 8వ తరగతిలోకి వచ్చిన తర్వాత ఆ వికర్ణుడు పద్యాలు పాడించాడు మా గురువుగారు. మా ఊర్లో మళ్ళీ నాటకం ప్రాక్టీస్ చేశారు. అప్పుడు నేను ఆ వికర్ణుడు పద్యం పాడితే మా గురువుగారు నీలోజు కోటేశ్వరరావు అని చనిపోయాడు మేడం. ఆయన ఏం చేశాడంటే, అయ్యా నేను ఒక మాట చెప్తాను, మీరు ఏమనుకోవద్దు, ఈ అబ్బాయి మీ అందరికన్నా చక్కగా పాడుతున్నాడు పద్యము, కాబట్టి కృష్ణుడు వేపిద్దాము, బాలకృష్ణుడు రాయబారంలో బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది అని చెప్పి నాకు రాయబారం కృష్ణుడు నేర్పించారు. అంటే ఆ చిన్న వయసులోనే పెద్ద కృష్ణుడు రాయబారం పద్యాలు పాడాను. అప్పుడు ఆరున్నర సుర్తి పాడేవాడిని నేను. వరుసగా 17 పద్యాలు కంటిన్యూస్గా పాడేవాడిని మేడం. ఓసారి వీనికి స్టామినా ఎంత ఉందో చూద్దామని వరుసగా 3 సార్లు పాడించారు. 3 సార్లు పాడాను, కానీ ఆయన 4వ సారి 5వ సారి పాడిన కూడా నాకు ఎనర్జీ ఉంది. ఆ రోజు చిన్నపిల్లని కదా మేడం, గాత్రం ఊరికే పలికేది. మామూలు పాటలు పాడడానికి పద్యం పాడడానికి మీకు దమ్ము ఎలా సహకరిస్తుందండి? అది తెలియదు మేడం, ఏంటో ప్రాక్టీసే కదా. ప్రాక్టీస్ అయి ఉండొచ్చు. అది మీరు అప్పుడు పాడిన ఆ బుజ్జి బాలకృష్ణుడి పద్యం అది నాకు ఇప్పుడు జ్ఞాపకం ఉండదు మేడం. మీరు ఇష్టమైన చిన్నప్పుడు పాడిన ఏదైనా ఒక పద్యం? చిన్నప్పుడు పద్యాలు నేను షణ్ముఖ ఆంజనేయరాజు గారి పద్యంతో నేను నాటకరంగానికి వచ్చాను. ఆయన పద్యం పాడమంటే పాడతాను. తప్పకుండా పాడండి సార్. బేంపలాసు బావా సుయోధన, నీ కొలువు కూటము క్రమక్రమముగా రణకూటమగుచున్నదోయి. 10గురుండగానే నా చెప్పబో పలుకులను శ్రద్ధగా ఆలకింపు. చెల్లియో
చల్లకో చెల్లియో చెల్లకో చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరున్ తొల్లి గతించే నేడు నను దూతగా పంపిరి సంధిసేయా నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా పొందు చేసదో లేక ఎల్లి రణం బెగూర్చదో ఏర్పడదెల్పుము కౌరవేశ్వరా అసలు ఎంత పట్టు సార్ మీకు గొంతు మీద పద్యం మీద. అయితే ఇదే పద్యాన్ని నేను ఇమిటేషన్కు దూరంగా ఉందామన్న ఉద్దేశంతో మా గురుగారు ప్రకాశరావు గారిని అడిగి ఇదే రాగంలో నేర్చుకున్నాను మేడం. ఆ పద్యం కూడా పాడండి పాడండి. బావా పదుగురు ఉండగానే నా చెప్పబో పలుకులను శ్రద్ధగా ఆలకింపుము. చెల్లియో చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరందరు తొల్లి గతించే నేడు నను దూతగా పంపిరి సంధిసేయా నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపగా సంధి చేతువో ఎల్లి రణం బెగూర్చదో సంధి చేతువో రణం బెగూర్చదవో సంధి చేతువో రణం బెగూర్చదవో ఏర్పడదెల్పుము కౌరవేశ్వరా. చాలా అద్భుతంగా ఉందండి. ఈ శైలిలో సాహిత్య ప్రధానంగా భావయుక్తంగా ఉందండి. ఇంకా అంటే మా గురువు గారు వడ్లమూడి సూర్యప్రకాశరావు గారని ఆయన సద్బ్రాహ్మణుడు, సంగీతంలో సాహిత్యంలో ఆయన కొంచెం బాగా మంచి ప్రవేశం ఉన్న ఆయన. దాని మూల నిన్నట ఆయన పద్యం చెప్పేటప్పుడు నాకేమనేవాడంటే, అయ్యా పద్యం చదువుతుంటే మనం ప్రోజ్ ఆర్డర్లో ఉండాలి. పద్యం కూడా మనం ప్రోజ్ ఎట్లాగైతే అర్థమయ్యేటట్టు చదువుతాము, పద్యాన్ని కూడా అట్లా చదవాలి, అలాగే ఉండాలి అని చెప్పేవాడు. అట్లా ఆ విధంగా ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత నేను అంతకుముందు నేర్చుకున్న గురువుల దగ్గర నేర్చుకున్నదంతా కూడా మళ్ళీ మార్చుకుని ఆయనతో చెప్పించుకున్నాను. ఇప్పుడు మీరు రెండోసారి పాడిన ఈ పద్యంలో అర్థమైపోతుంది, సందర్భం అర్థమవుతుంది, సాహిత్యం కూడా వినసొంపుగా అర్థమయ్యేలాగా ఉంది. ఆ భావం కూడా అక్కడ అంటే ఆ సందర్భానికి సంబంధించిన భావం ఏదైతే ఉందో చక్కగా ప్రకటితమైందండి. అంటే మీకు ఎంత అంటే అదృష్టం. ఆయన ఏ పద్యం చెప్పినా అంతే మేడం. ఆయన ఏ పద్యం చెప్పినా కూడా ఆయన ఏం చేస్తాడంటే, నాకు ఇష్టం లేని రాగంలో చెప్పినప్పుడు గురువారు నాకెందుకో ఈ పద్యం నాకు ఈ రాగంలో కూడా పలానా కన్నడ రాగంలో చెప్పండి బాగుంటుంది అని అంటే, ఓ అలాగే అంటాడు అని సాయంత్రం రమ్మంటాడు. నేను సాయంత్రం పోయేసరికి ఆయన జనరల్గా హార్మోనిస్టులు అందరూ ఒక సాహిత్యం ముందు పెట్టుకుంటారు, ఏదో ఒక రాగం తీసుకొని దాంట్లో సాహిత్యాన్ని ఇమిడింపజేస్తారు. మా గురువుగారు అట్లా కాదు మేడం. ఆయన పడకూర్చి ఇట్లా పడుకొని ఆ పద్యాన్ని అవలోకనం చేసుకొని దాన్ని బాక్సులకు తీసుకొస్తాడు.
అందుకు ఆయన పద్యం కొంచెం బాగుంటుంది. చాలా బాగుందండి, చాలా చక్కగా ఉంది. అంటే ఇప్పుడు రాగాలు తీయడం అనేది కేవలం అవసరాన్ని బట్టి చేయాలి, కానీ పద్య నాటకంలో రాగం మీద ఎక్కువ దృష్టి పెడితే సాహిత్యం కొంచెం సాహిత్య ప్రియులు దూరం అయ్యారు మేడం. ఎందుకంటే మేము ఈ రాగం కోసం అని పద్యాన్ని ఎక్కడంటే అక్కడ కట్ చేసి రాగం సాగా తీయడం వల్ల ఈ సాహిత్యం ఆ వరవడి వస్తుంది అని చూస్తాడు సాహిత్య ప్రియుడు, సాహిత్యాభిమాని. అది రాకుండా మేము రాగాన్ని కట్ చేసి అక్కడ చేసి ఆ సాహిత్యాన్ని అక్కడ ఆపడం వల్ల ఇతను కొంచెం ఇదిగా ఫీల్ అవుతాడు. సార్ రామలింగేశ్వరరావు గారు, మీరు చాలా పీక్లో అంటే మీరు టాప్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చిన సందర్భంలో ఆ టైంలో మీకు ఎన్ని పర్ఫార్మెన్సెస్ ఉండేవి నెలకి? ఆడే మేడం చాలా. నేను ఒక దశలో ఏప్రిల్లో 30 రోజులు కదా మేడం మనకి, నేను 26 ప్రోగ్రాంలు చేశాను మేడం. 26 ప్రోగ్రాంలు అంటే గొంతంతా సవ్యంగా ఉంచుకోవాలి. ఏమైనా ప్రత్యేక ఆహారాలు ఉంటాయి దీనికి? ఆహారాలు అంటే ఏం లేదు మేడం, కొంచెం జర్నీలోనే కొంచెం ఆరోగ్యం బాగుంటే గాత్రం బాగుంటుంది మేడం. ఆహారాలు అంటే ఎవరి అలవాట్లు వాళ్ళ. నేనైతే జాగ్రత్తగానే ఉండేవాడిని. ఆ 4 రోజులు కూడా చేద్దామని ప్రయత్నం చేసి కానీ జర్నీలు కుదరలేదు మేడం. ఇట్లా కర్నూలు నుండి అటు విశాఖపట్నం అట్లా కుదరక ఆ 4 ప్రోగ్రాంలు కూడా చేయలేకపోయాను. అట్లా చేసాం. సంవత్సరానికి 100-120 ప్రోగ్రాంలు చేసేవాళ్ళం. ఇప్పుడు తగ్గిపోయినాయి. ఇప్పుడు అసలు 40-30 అంటే గగనం అయిపోయింది. శ్రీరాముడి పాత్రలో వేసిన పద్యాలు మరికొన్ని వినేలోపు ఈ ఒక సున్నితమైన ప్రశ్న, ఈ పద్యనాటక రంగంలో, పౌరాణిక పద్యనాటక రంగంలో ఆదరణ తగినంతగా ఉండి పారితోషికాలు బాగుంటాయా అండి, లేదా ఇబ్బంది పడిన సందర్భాలు ఉంటాయా? ఎందుకంటే మీరు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలి, అవి ప్రయాణాలు అన్ని రోడ్డు ప్రయాణాలు, రైలు ప్రయాణాలు ఉంటాయి, లేదు బస్సు ప్రయాణాలు ఉంటాయి. అంత కష్టానికి మీరు ఒప్పుకుని వెళ్ళినందుకు పారితోషికాలు బాగా ఇచ్చేవారండి? పద్యనాటకం వాళ్ళకు పారితోషికం విషయంలో ఎప్పుడూ తక్కువ లేదు మేడం. అయితే లబ్ధ ప్రతిష్టలు అయినటువంటి వాళ్ళకి, కొంచెం పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళందరికీ పారితోషికంలో ఎప్పుడు ఇబ్బంది లేదు మేడం. అందుకనే ఇప్పుడు సాంఘిక నాటకాన్ని పద్యనాటకాన్ని తీసుకుంటే ఆయన పీస్పాటి గారు కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. యవనిక అని ఒక మాసపత్రికలో ఆయన రాశాడు, వాళ్ళ దురదృష్టం ఏందో మా అదృష్టం ఏందో కానీ మేము ఎక్కడికైనా వెళ్తే మాకు పద్యం పాడుతుంటే చేతికున్న ఉంగరాలు, తర్వాత మెళ్ళలోని గొలుసులు కూడా తెచ్చి మాకు వేసారు. ఇది సాంఘిక నాటకం వాళ్ళు ఎంతసేపు వాళ్ళ జేబులో ఖర్చు పెట్టి పాపం ప్రాక్టీస్ చేసి ప్రదర్శనలు ఇవ్వాల్సిన పరిస్థితి వాళ్ళది. మాకు ఇప్పుడు ఒక్క నాటకం మేము కృష్ణరాయబారం పద్యాలు నేర్చుకున్నాను మేడం. నేను 30 సంవత్సరాలు ఉంటే అదే పాడుతూ ఉంటా. కొత్తదనం ఏమి ఉండదు, ఇంకా అవే పద్యాలు పాడు. కానీ మమ్మల్ని ఆదరిస్తారు. మాకున్న ఆదరణ చాలా గొప్పగా ఉండేది. ఇప్పుడు కూడా అలా ఉందండి పరిస్థితి? ఇప్పుడు కొంచెం తగ్గింది, కానీ అయితే ఆదరణ మాత్రం ఆదరించడం, కళాకారుడు అనేటువంటి ఆదరణ, రెస్పెక్ట్ ఉంటుంది. రైట్. రాముల వారి శ్రీరాముడి పద్యం మరొకటి మీ నోట వినాలనుంది. కేదార్ ఇది మాల్ కోసం వాయించబాయి. ఆంజనేయ, మన స్వవిషయమే ఇది ఆలోచింపవచ్చునేమో కానీ ఎవరో కొరగాని వానిని రక్షించుటకై ప్రభుండనగు నా తోడనా సంగ్రామమునకు సంసిద్ధుడవైతివి. అనుపమ రామ భక్తుడను నట్టి యశంబు గడించి మించి పావన చరితుడవై భువన వందితుడవై అసహాయ శూరుడను గనుతునిగాంచి నేడుటు రణమునరింపగ సిద్ధమైతివా. మనమున మంచి చెడ్డలు అణుమాత్రమయేని తలంపనేరవో హనుమా. మీరు రామలింగేశ్వరరావు కొంచెం ఈ మధ్యకాలంలో కొంచెం ప్రాక్టీస్ లోపం కానీ ఇలాంటి ఈ అట్మాస్ఫియర్ కొంచెం ఏదో వాయిస్ ఇబ్బంది పెడుతుంది మేడం. నేను మామూలుగా అయితే 5-5:30 కూడా పడతాను. ఇప్పుడు మీ ఈ పద్యనాటక పాండిత్యాన్ని మీ కుటుంబ సభ్యులు ఎంతవరకు ఆదరిస్తారండి? అంటే అర్థం చేసుకుని వాళ్ళు చాలా గర్వపడే విషయం కదా. నిజంగా చెప్పాలంటే మా నాన్న బాగా గర్వపడ్డాడు. ఎందుకంటే చిన్నప్పుడు నేను పాడుకున్న పద్యాలు, లక్ష్మణరావు గారిని, రాజు గారిని ఇమిటేషన్ చేసిన పద్యాలు అవన్నీ విన్నాడు ఆయన.
వాళ్ళ పక్కన మళ్ళీ నేను రాజుగారి షణ్ముఖాంజనేయ పక్కన వేషం వేసే భాగ్యం నాకు కలలేదు, కానీ లక్ష్మణరావు గారితో 7 సంవత్సరాలు రాముడుగా ఆయన వెంబడి తిరిగాను మేడం. అప్పుడు మా నాన్న చాలా సంతోషపడ్డాడు. లక్ష్మణరావు అంత తోడితో నా కుమారుడు మొత్తం అంటే నీల వర్ణం వేసుకుంటారా రాముడుగా? అవును వేసుకుంటారా? బ్లూ కలర్ లో. బ్లూ కలర్. ఎంతసేపు పడుతుందండి తయారవ్వడానికి? 1 గంట పైన పడుతుంది మేడం. సెల్ఫ్ మేకప్ అంతా. మేము మామూలు జనరల్గా అయితే కనుక మేకప్ వేరే వాళ్ళు వేస్తుంటారు. మేమేంటంటే వేరే వేరే ఊర్లోకి వెళ్తుంటాం కాబట్టి మేము అలవాటు చేసుకున్నాం, మేమే వేసుకున్నాం. మీరే వేసుకుని మేకప్ వేసుకుని రెడీ అయ్యి ఇంకా అక్కడ ఆరోగ్యం అంటే మనసుకి ఎప్పుడైనా ఇబ్బంది కలిగినప్పుడు లేదు కొంచెం ఒత్తిడిలో ఉన్నప్పుడు పద్యం పాట ఏ పాట బారాదు, పద్యం బయటికి రావాలంటే ఎప్పుడైనా మీరు ఒత్తిడి పడిన సందర్భాలు? అట్లా ఉండదు మేడం. ఎందుకంటే కళాకారుడు, నేను అనుకోవడము కళాకారుడు స్టేజి ఎక్కిన తర్వాత ఈ ప్రపంచం మొత్తాన్ని మర్చిపోతాడు, ఇంకా ఏమీ గుర్తుండవు తనకు. తన పద్యము, తన వేషము, దాని మీద తప్ప వేరే ఆలోచన ఉండదు. నేను ఇట్లాంటివి ఒక 2-3 అనుభవించాను మేడం. నేను గయోపాఖ్యానం నాటకంలో అర్జునుడు వేశాను. వెంకటేశ్వర గారు కృష్ణుడు, నేను అర్జునుడు. అడవి దేవులపల్లి అని మిరియాలగూడ దగ్గర నాటకం ఆడుతున్నాం. ఆ రోజు మా చెల్లి చనిపోయింది, నా తర్వాత అమ్మాయి. అయినా కూడా నేను నాటకం వేయాల్సిన పరిస్థితి వచ్చింది. అక్కడ వెళ్ళాను. స్టేజ్ మీద ఉన్నంతసేపు నాకు ఏమీ గుర్తులేవు. దిగొచ్చిన తర్వాత మేము మా అన్న చెల్లెల బంధం ఎంత గుర్తుకొచ్చి కొంచెం దుఃఖపడి ఏడ్చేవాడిని. అట్లా కూడా చేశాం. ఎంత అంటే మీ అంకిత భావం కళ పట్ల అది లీనం అయిపోవడం, ఎంత మీకు ప్యాషన్ అంటారే, అట్లాంటి రోజులు కూడా అనుభవించాం మేడం. అయితే నేను అదే అనుకుంటున్నాను మేడం, స్టేజ్ ఎక్కిన తర్వాత కళాకారుడికి ఈ ఇంటి దగ్గర భార్య పిల్లలని ఇలాంటి కుటుంబం అని ఈ బాధలు బంధాలు ఏమీ గుర్తుండవు. స్టేజ్ ఎక్కిన తర్వాత తన పర్ఫార్మెన్స్ వరకే చూసుకుంటాడు. ఒత్తిడి అనేది ఏముండదు మేడం. మీ వివాహం ఎలా అయిందండి రామలింగేశ్వర? నాకు పెద్దలు చేసిన వివాహం. పెద్దలు చేసిన వివాహం. మీ శ్రీమతి గారు పాడతారా? లేదు మేడం, ఆమె హౌస్ వైఫ్ ఆమె. అయితే నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చింది. నేను తెనాలి వెళ్దాం అనంటే మనకేముంది అక్కడ, ఏమీ లేదు కదా అని అనలా. నేను ప్రయాణం అయితే నాతో పాటు తను సూట్కి తీసుకుని రాముడు వెంటే సీత అంతేగానే వచ్చింది. నాకు 2 అమ్మాయిలు, వాసంతి, దివ్య, సేవిత. వాళ్ళు పాట పాడతారా? పద్యం పాడతారా? పాడడం వచ్చు కానీ మేడం దీంట్లోకి అయితే రాలేదు, ఈ రంగంలోకి రాలేదు. ఇంట్లో మాత్రం వంటలు చేసుకుంటా పాటలు బ్రహ్మాండంగా పడతాయి. ఇప్పుడు మొన్న మేము మంగాదేవి గారిని ఇంటర్వ్యూ చేసామండి, చాలా గొప్ప కళాకారిణి ఆవిడ. అలాగా స్త్రీలు ఎంతమంది ఉన్నారండి నాటక రంగంలో మనకి పద్య నాటకం పాడేవాళ్ళు? ఉన్నారు, పౌరాణిక పద్య నాటకాలు ఉన్నారు. అంటే ఆమె స్త్రీ అయ్యుండి కూడా మగవేషాలు, హరిశ్చంద్రుడు అట్లాంటి వేషాలు, అంటే ఆమెకు భగవంతుడు గాత్రం అట్లాంటి గాత్రం ఇచ్చాడు. అట్లా కాకుండా ఆడవ పాత్రలు పోషించే వాళ్ళు ఇప్పుడు వనజకుమారి, అనంతపురం అని, రత్నశ్రేణి, కడప. శృతులు ఎట్లా కుదురుతాయండి? బహుశా అడవిరాముడు గారు చెప్పాలి, ఎందుకంటే స్త్రీలకి శృతి వేరేగా ఉంటుంది. శృతి వాళ్ళ ఊరికి అంటే 5.5-6 పలుకుద్ది మేడం వాయిస్. అవును. మగవాళ్ళకు కొంచెం ఆర్గానిక్ ఉంటుంది కాబట్టి తక్కువ శృతులు మగవాళ్ళకు ఉంటాయి. అదే. అయితే మరి పద్యం, ఇప్పుడు మీరు ఒక పద్యం పాడారు, అక్కడ స్త్రీ వేషం వేసేవాళ్ళు ఇంకో పద్యం పాడారు, మీ ఇద్దరు శృతులు మారుతాయి. అవును. అప్పుడు ఆటోమేటిక్ గా అందుకుంటారా? ఉంటారు. వాళ్ళకి పర్సనల్ హార్మోనిస్టులు ఉంటారు మేడం, ఎవరికి వాళ్ళు. ఇప్పుడు నాకు ఈ అబ్బాయి ఉంటాడు. ఓహో, వాళ్ళ పర్సనల్ హార్మోనిస్ట్ వాళ్ళు ఉంటారు. అంటే మీరు ఇప్పుడు 4లోనో పాడారనుకోండి, వెంటనే 6:30లో పాడాలంటే వాళ్ళు మీరు ఆగాక వాళ్ళు పద్యం మొదలు పెట్టంగానే శృతి అందిస్తారు. ఇప్పుడు ఒకడైనా ఈ అబ్బాయినా అట్లాగా వాయించగలడు. అయితే ఎవరికి వాళ్ళు కొంచెం కాంబినేషన్ కోసం అని పర్సనల్ హార్మోనిస్ట్ మెయింటైన్ చేస్తారు. చాలా చాలా గొప్ప. ఇందులో ఎంత ఇవన్నీ అంటే ఇందులో కూడా బాణీలు ఉంటాయండి. ఇప్పుడు ఉదాహరణకి ఫలానా వాళ్ళ ఇప్పుడు సంగీతంలో బాణీలు ఉంటాయి. అవును మేడం. శాస్త్రీయ సంగీతంలో, హిందుస్థానీ సంగీతంలో, కర్ణాటక సంగీతంలో కూడా. ఇందులో పద్యాల్లో పద్య నాటకంలో ఉంటాయండి. ఉంటాయి మేడం. మొట్టమొదటి ఈ పద్య నాటకంలోకి ఈ రాగ సంచారము అబ్బూరు వరప్రసాదరావు గారు తీసుకొచ్చారంటారు, ఆయన ఒక శైలి. తర్వాత రఘురామయ్య గారు వచ్చారు, ఆయన దాంట్లో హిందుస్థానీ మిక్స్ అవుద్ది కొంచెం, ఆయన బాణి అదొక రకంగా ఉంటుంది. ఆయన తర్వాత షణ్ముఖ ఆంజనేయరాజు గారు వచ్చారు, ఆయన ప్యూర్ కర్ణాటక సంగీతం. ఆయన అందులో సంగీత విద్వాంసుడు ఆయన రాజు గారు. అందుకని ఆయన తీసుకున్న రాగాలు మన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చిన మా జనరేషన్, మా సీనియర్స్ గారు అందరూ కూడా షణ్ముఖ ఆంజనేయరాజు గారి బాణీలనే తీసుకున్నారు, ఎందుకంటే అవి జనంలోకి బాగా పోయినాయి. రాముడి పాత్రలో మీరు ఆ సమయంలో మొత్తం రంగస్థలం సినిమా చూసారా మీరు ఈ మధ్య? కృష్ణవంశీ గారిది చూశారు కదా. అంటే రంగస్థల కళాకారుల మనోగతం ఎలా ఉంటుందో ఆయన చెప్పే ప్రయత్నం చేశారు మనకి మరాఠీలో ఉండే సినిమాని కృష్ణవంశీ గారు. సో అలాగా మీరు రాముల వారి పాత్ర వేస్తున్నప్పుడు మీరు ఏ గుణాలని ఎక్కువ మీరు అంటే అందులోకి లీనం అవ్వడానికి మీరు ఆ టైంలో అలవర్చుకునేవారు? అంటే ప్రత్యేకంగా అంటూ ఏం లేదు కానీ మేడం,
జనరల్గా నేను సాత్వికుని పర్సనల్గా. కొంచెం రాముడు వేషం వేస్తున్నప్పుడు కొంచెం శాంతం, ఆ ప్రశాంతత అవన్నీ వచ్చేటట్టు కొంచెం జాగ్రత్త పడేవాడిని. ఆ నిలబడ్డం కానీ కొంచెం అవన్నీ. అదే కృష్ణుడు వస్తే కొంచెం చలాకితనం. చలాకి కొంచెం అదే ఉంటుంది, అదే ఆ చిలిపితనం అది చూపించాలి. రామలింగేశ్వరరావు గారు, మీ పద్యనాటక ప్రయాణంలో మీకు అందిన అతి గొప్ప ఆశీస్సులు అనుకోండి, లేదు అతి గొప్ప కాంప్లిమెంట్స్ అంటారే, ప్రశంసలు ఏ విధంగా వచ్చాయి? మీరు అన్నారు కదా గాజులు చైన్లు అన్ని తీసి ఇచ్చేసేవారు ఆ కాలంలో. అలాంటి సందర్భం కానీ, లేదు ఎవరైనా చాలా గొప్ప కళాకారులు విని తరించి మెచ్చుకోవడం? నాకు 96లో మేడం అనంతపురంలో ఉమామహేష్ గారు అని చెప్పి, వడ్డే ఉమామహేష్, ఆయన మంచి పద్యనాటక అభిమాని. చాలామంది కళాకారులను అందరినీ షణ్ముఖాంజనేయరాజు కాబట్టి అందరితో నాటకాలు ఆడించున్నాడు ఆయన. ఆయన నాకు 96లో బంగారు కంకణంతో సత్కరించాడు. అట్లాగే కొన్ని చోట్ల ఉంగరాలు, ఈ ఉంగరం వేరే ఊర్లో పెట్టారు. అట్లా వెండి ఫ్లూట్లు అవన్నీ సత్కరించారు. నాకు గొప్ప కాంప్లిమెంట్ ఇచ్చింది, నాకు బాగా జ్ఞాపకం ఉండేదంటే, నేను గయోపాఖ్యానంలో అర్జునుడు వేశాను మేడం ఇక్కడ వెంకటేశ్వర గారు కృష్ణుడు. ఆ నాటకానికి బ్రహ్మానందం గారు, నూతన్ ప్రసాద్ గారు వీళ్ళందరూ వచ్చారు. వచ్చిన తర్వాత బ్రహ్మానందం గారు నేను అల్లుడారం అనే పద్యం చదివితే వన్స్ అగైన్ ప్లీజ్ అన్నాడు లేచి ఫస్ట్లో కూర్చొని. అదైన తర్వాత నేను మేకప్ అయ్యి తీసేసి అట్లా కూర్చున్నాను బనీను లుంగి మీద. అంతలోకి ఎవరు వచ్చి బ్రహ్మానందం గారు పిలుస్తున్నారు రమ్మని పిలిచారు. వెళ్ళాను. నేనేమో చేతులంతా చెమట, అందులో రంగులు ఉంటాయి కదా, ఆయనేమో క్రీమ్ కలర్ షర్ట్ వేసుకొని నీట్గా వచ్చాడు పాపం. అని సార్ నమస్కారం సార్ అన్నాను. ఆయన గబాలను లాక్కొని వాటేసుకున్నాడు. నేనేమో ఈ చెమట ఇదంతా ఆయనకైతుంది కానీ నేనేమో ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతున్నా. ఆయనేమో ఏం చేస్తున్నావు తమ్ముడు అని అంటే, సార్ నేను పీజీ చేశాను, అయితే ఈ పద్యనాటకంలోకి వచ్చానంటే, ఆయన నాకు ఇచ్చిన గొప్ప కాంప్లిమెంట్ మేడం. పీజీ చేసిన వాళ్ళు ఎక్కమంటే ఇక్కడ లారీలు పెడితే 2 లారీలు ఎక్కుతారు, కళాకారుడికి పుట్టడం చాలా అదృష్టం అయ్యా. మీ తల్లిదండ్రులు శివుడికి తేనెతో పాలతో అభిషేకం చేశారేమో, నీకు అంత కమ్మని గొంతు ఇచ్చాడు భగవంతుడు. నీకు ట్రైనింగ్ ఇస్తే మాలాగా నటన చేయగలవు, మేము ఎంత ట్రైనింగ్ తీసుకుని ఇలాగ పాడలేము, అది భగవంతుడు ఇచ్చిన గొప్పవారని అది గొప్ప కాంప్లిమెంట్. ఇది ఆయన నాకు చెప్పి దాదాపు 25 సంవత్సరాలు అవుతుంది. లేదు, వారు చాలా కళాకారులు. అండ్ పాత్రలు ఎంత అలవోకగా అలాంటి హాస్యం పండిస్తారో, బయట అంత గంభీరంగా కళల పట్ల, సాహిత్యం పట్ల అవును మేడం ఒక చాలా నమ్రతతో ఉంటారు. బ్రహ్మానందం గారు మహానుభావులు వారు. నిజంగా వారి జీవితమే ఒక నిదర్శనం మనకి. అట్లా ఆయన ఇచ్చిన గొప్ప కాంప్లిమెంట్. ఇంకా దాంతో పాటు చాలా మంది చాలా చోట్ల. అలాగే మీరు బాలు గారిని చాలా అభిమానిస్తారు కాబట్టి. చాలా మేడం, నేను ఆయన చూడలేకపోయాను మేడం. బాలు గారి పద్యాలు ఎలా ఉంటాయి? బాలుగారి పద్యాలు బాగానే ఉంటాయి. ఆయన పద్యం కన్నా నాకు పాట అంటేనే ఇష్టం. అంటే పద్యంలో పద్యంలో కూడా ఆయన దానవీర సూరకర్ణుల పద్యాలు నాకు కౌరవ పాండవుల్ పెనగు కాలము చేరువయ్యే వారికి అవ్వారికి మాకున్గూడ ఎక్కుడగు బంధు సముద్రుడ వీవుగాక నీ చేరిక మా ఇరువురకు సేమమెగూర్చెడిదౌట సాయమున్ కోరగ ఏగుదెంచితిమి గోపకులైక శిరో విభూషణ అని అదొక రకంగా ఉండేది మేడం. అయితే నాకు ఎందుకో మేము చిన్నతనంలో ఉన్నప్పుడు ఆయన పాటకి ఇన్స్పిరేషన్ ఏంటంటే, నేను 3వ తరగతి సంచి తెలుసుకొని బడికి పోయి ఇంటికి పోయేటప్పుడల్లా కరెక్ట్గా 1 గంటకు స్కూల్ వెళ్తారు కదా 12:30కి. అప్పుడు విజయవాడ స్టేషన్ పాటలు వచ్చాయి. ఆ పాటలు ఎక్కువ తాళి కట్టు శుభవేళ పాట ఎక్కువ వినపడేది. 2 లైన్లు అనకూడదు మాకు, అలాగే మీరు అందుకున్నారు కాబట్టి మీ నోట ఈ పాట వినడం బాగుంటుంది. ఆ పాట ఎక్కువ వినేవాళ్ళు మేడం. సంచి తెలుసుకున్న తర్వాత కరెక్ట్ ఒక మూల తిరిగికల్లా అక్కడ వాళ్ళ ఇంట్లో రేడియో ఉండేది. ఆ రేడియోలో ఎప్పుడు ఈ పాట ఎక్కువ వేసేవాళ్ళు. తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో ఏనాడు ఏ జంటకో రాసి ఉన్నాడు విధి ఎప్పుడో తాళి కట్టు శుభవేళ మెడలో కళ్యాణమాల. అబ్బో బాగుంది. మీరు ఎప్పుడైనా కలిసారా వారిని? లేదు మేడం, కలుద్దాం అనుకున్నాం. మేము ఒక ప్లాన్ చేసుకున్నాం వెళ్దామని. అంతలేక ఆయన కరోనా తగల గుండె జల్లు మంది. అయితే ఆయన
చెప్పాడు, నాకేమీ కాలేదు, చాలా మైల్డ్గా వచ్చింది, మీరు ఎవ్వరు ధైర్యపడవద్దు, మీరు ఫోన్లు చేయొద్దు, అది ఇది అని అన్నాడు. చాలా సింపుల్గా వచ్చింది, బయటకు వస్తాడు అనుకున్నా, కానీ దురదృష్టం, చాలా బాధపడ్డాను. అవునండి, చాలా ప్రపంచం అంతా ఒక లోటు, ఒక తీరని లోటులోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే పాటల్లో ఆయన చూపించిన వైవిధ్యము, ఎన్టీ రామారావు గారికి పాడిన పాటలు ఇవన్నీ పాడేవాడిని మేడం నేను చిన్నప్పుడు. రామారావుకు ఆ ఒత్తులు, నాగేశ్వరరావు ఆ లైట్, అవన్నీ నేను అట్లా ఆయన పాడిన పాటల్లో ఇది సిరిమల్లి నీవి, ఆ పాటకు డిగ్రీలో ఓసారి ప్రైజ్ తీసుకున్నాను, ఫస్ట్ ప్రైజ్. అట్లాగనే ఇంకో పాట మేడం, ఇది ఇంటింటి రామాయణంలో పాట. ఆయన పాటలే పాడాను, యూనివర్సిటీలు కూడా పాడేవాడిని మా ఆడిటోరియంలో. అట్లా ఆయన అంటే ఒక చెరగని ముద్ర మనుషుల మనసుల్లో వేసి. నాకు పాటలో ఆయన పాట ఇష్టము, పద్యంలో షణ్ముఖ ఆంజనేయరావు గారి పద్యం ఇష్టం. అంటే మిగతా వాళ్ళు కాదని కాదు, కానీ ఆయన షణ్ముఖ ఆంజనేయరావు గారి ఆ సంగీత జరి బాగా ఇష్టం. మొత్తానికి మీరైతే ధన్యులు. నిజం మేడం. సత్య, నేను నీ దాస్యంబు సునాయాసముగా నొనర్పగలను గాని ఆ జడధారి దాస్యంబు నొనర్పగలనా? కస్తూరికా తిలకమ్మును పోనాడి, కస్తూరికా తిలకమ్మును పోనాడి, ఊర్ధ్వపుండ్రంబుల నుంచుమనునో మౌక్తిక హరినీల మణిహారముల మాని, తులసి పేరుల మెడదొడుగు మనునో పీతాంబరంబును వీడ్కోలుగా విల్చి, కాషాయ వస్త్రంబు కట్టుమనునో లలనామణి సంగలౌల్యంబు విడనాడి, సంయమి వ్రతమును సలుపుమనునో ఇంక ఏమి వల్వదనునో ఏమి సేయుమనునో, ఆ కలహాశనుడు, ఆ త్రిలోక గమనుడు, ఆ సంయమీంద్రుండు కలికి అతని వశమునను చేయగా నీకు పాడయగునే. అతని వశమునను చేయగా నీకు పాడియగునే. గొప్పగా ఉందండి, చాలా. వాయిస్ అనుకూలించడం లేదు, చాలా గొప్పగా ఉందండి. అసలు అసలు ఆ రేంజ్ లో మీరు మొత్తం వోకల్ కార్డ్స్ అంతా ఓపెన్ చేసి పాడాలి. లేదు మేడం, మేము ఇంకా 4:30-5:30 దాకా వెళ్తాం ఈ దశలలో. అయితే మీరు అతి త్వరలో విదేశాల్లో కూడా మీ ప్రదర్శనలు మీరు ప్రయత్నం, అంటే ఒకసారి తానా వాళ్ళు ఇన్విటేషన్ పంపించారు మేడం. అప్పుడు ట్విన్ టవర్స్ మీద దాడి జరిగిన టైంలో తానా వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చారు మాకు రమ్మని. అయితే మేము ఇక్కడ అమెరికన్ ఎంబసీకి వచ్చాం, వాళ్ళు వీసా ఇవ్వలే. మేము వాళ్ళకి టెర్రరిస్ట్ లాగా కనపడ్డాం, మీరు అక్కడికి వెళ్తే రారేమని మాకు నమ్మకం, మీరు అక్కడికి వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తారు నమ్మకం మాకు కుదరలేదు అన్నారు మేడం. ఇట్లాగే అన్నారు. నేను మా దుర్గాప్రసాద్, ఆయన పాపం నాలాగానే ఉండేవాడు, చాలా హైట్గా నల్లగా. మేమిద్దరం వాళ్ళకి తీవ్రవాదులాగా అనిపించామేమో అనిపించింది. అయ్యో లేదండి, అదే ఉండదు, ఆ సందర్భం అటువంటిది. అండ్ ఎనీవే, అన్నిటికీ మూలం భగవంతుడు. ప్రాప్తి మనకి ఎక్కడ ఎప్పుడు మన పాట మన పద్యం ఎవరెవరికి వినాలని వాళ్ళకి ప్రాప్తం ఉందో వాళ్ళే వింటారు. కాబట్టి తప్పకుండా ఇక్కడే, అంటే ఎక్కడైతే పోషణ ఆదరణ ఉంటుందో అక్కడే మీ పద్యం రాణించాలి మరింతగా అని మీరు ఆల్రెడీ మహానుభావులు. మేము మనస్ఫూర్తిగా మా కోరికండి.
థ్యాంక్ యూ మేడం. రామలింగేశ్వర గారు, సాక్షి స్టూడియోస్కి వచ్చి ఒక గొప్ప మీ అనుభవం అలాగే మీ జీవితంలోని చాలా విషయాలు పంచుకున్నందుకు మీకు నమస్కారాలు. అలాగే అడవి రాముడు గారికి కూడా ధన్యవాదాలు, నమస్కారం అండి. అండ్ ఇది ఇవాళ ప్రత్యేక కార్యక్రమం. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.